రమ్మంటున్నాడు వెళ్ళి వస్తానమ్మో నేను మళ్ళీ వస్తానయ్యా మరి ఎనగా ముందరై పొద్దుతే నన్ను ఎదిరి చూడకమ్మా నా కొడుకుల్లారా నా బిడ్డలారా నా మనమల్లారా నా మన్మరాలుల్లారా మరిపోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తానమ్మా అయ్యా కొడగా బిడ్డ ఆ దేవుడు నన్ను రమ్మంటున్నాడు వెళ్ళి వస్తానమ్మో నేను మళ్ళీ వస్తానమ్మా దేవుడు నన్ను రమ్మంటున్నాడు వెళ్ళి వస్తానమ్మో నేను మళ్ళీ వస్తానమ్మా మరి ఎనక ముందర పొద్దుతే నన్నిది చూడకమ్మా ఎనక ముందర పొద్దుతే నన్నిది చూడకమ్మా మరిపోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తా బిడ్డ మరిపోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తా బిడ్డ కూడాల సుకన్యమ్మ మన ఇల్లు జాగ్రత్త మనమాడ సతీశయ్యా నా కొడుకు నన్ను పిలిచిండయ్యా మనమాడ నరేశయ్యా వెళ్ళిపోతున్న మీ నాన్న వద్దకు మనమరాల అంజలమ్మ మీ అమ్మ జాగ్రత్త మనమరాల హరిలక్ష్మి నేను చేసిన కష్టం ఇంకానే ఉన్నది దేవుని కాడకమ్మో నన్ను వ్యాధి మరవకమ్మా చేసిన కష్టం ఇంకానే ఉన్నది దేవుని కాడకమ్మో నన్ను వ్యాధి మరవకమ్మా అయ్యా చిన్న కొడక రామకృష్ణ ఇక నేను వెళ్ళిపోతున్నా బిడ్డ ఇక ఇల్లు బాధ్యత నీ భార్య పిల్లల బాధ్యత నీ అన్న పిల్లల బాధ్యత మరి నీ అక్క చెల్లె విజయలక్ష్మి వారి బాధ్యత మరి ఆమె పిల్లల బాధ్యత అయ్యా కొడక రామకృష్ణ ఇక నీ పైన వెళ్ళిపోతున్న బిడ్డ మరి కూడాల జ్యోతమ్మ నేను వెళ్ళిపోతున్నా మనమాడ లోకేశయ్యా మా నాన్న జాగ్రత్త మనమరాల సారికమ్మ మీ ఇల్లు జాగ్రత్త మనమరాల శ్రీవనమ్మ ఇక నేను వెళ్ళిపోతున్నా నిన్ను చేసిన కష్టము బిడ్డ నిన్ను చేసిన కష్టము కొడగా నిన్ను చేసిన కష్టము ఇంట్లోనే ఉన్నది దేవుని కాడకయ్యో మమ్ముల యాది మరవకయ్యా చేసిన కష్టము ఇంట్లోనే ఉన్నది దేవుని కాడకయ్యో మమ్ముల యాది మరవకయ్యా ఏ బాధ లేదు మన బ్రతుకు గడుపుడకు చింతలేడరయ్యా ఏ బాధ లేదు మన బ్రతుకు గడుపుడకు చింతలేడరయ్యా ఏ బాధ లేదు మన బ్రతుకు గడుపుడకు ఏడు పాపమ్మా ఏ బాధ లేదు మన బ్రతుకు
దేవుడు నన్ను ఆ యముడే నన్ను ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు పోయి వస్తానమ్మో బిడ్డ వెళ్ళి వస్తానమ్మా దేవుడు నన్ను రమ్మంటున్నాడు పోయి వస్తానమ్మో బిడ్డ పోయి వస్తానమ్మా మర్యాదక ముందర పొద్దు పోతే నన్ను ఎదిరి చూడకమ్మా పోయిన కాడ పనైపోతే నేను తిరిగి వస్తానమ్మా పోయిన కాడ పనైపోతే నేను తిరిగి వస్తానమ్మా నా బిడ్డ విజయలక్ష్మి నీ పిల్లలు జాగ్రత్త ఓ బిడ్డ విజయలక్ష్మి అల్లుడు జంగయ్య పిలిచిండమ్మా అల్లుడ రాజేష్ కుమారు మా బిడ్డ జాగ్రత్త మనమాడ రాకేష్ కుమారు మీ అమ్మ జాగ్రత్త మన్మరాల నమ్య కుమారి ఇక నేనెళ్ళిపోతున్నా అయ్యా మనమల్లు మనమరాళ్ళు నా కొడుకులు బిడ్డలు కొట్లాడకుండా ఉన్నన్ని రోజులు నేను చేసుకున్న బిడ్డ ఇక మీ అమ్మలు గాని మీ మామలు గాని కొట్లాడకుండా ఇక మీరే చెప్పంటూ ఆ మనమల్ల మీద మనమరాళ్ళ మీద చివరిసారిగా ఏమని చెప్పుకుంటా పోతుంది అంటే అమ్మా నా కొడుకు బిడ్డలను కొట్లాడొద్దని మీరే చెప్పరయ్యో మనమన్లు మీరే చెప్పరయ్యా నా కొడుకు బిడ్డలను కొట్లాడొద్దని మీరే చెప్పరయ్యో మనమన్లు మీరే చెప్పరయ్యా నా కొడుకు బిడ్డలను కొట్లాడొద్దని మీరే చెప్పరమ్మో మన్మరాళ్ళు మీరే చెప్పరమ్మా నా కొడుకు బిడ్డలను కొట్లాడొద్దని మీరే చెప్పరమ్మో మన్మరాళ్ళు మీరే చెప్పరమ్మా నీ వెళ్ళిన వెంటనే దేవుణ్ణి కలిసి మళ్ళీ వస్తా బిడ్డ వెళ్ళిన వెంటనే దేవుణ్ణి కలిసి మళ్ళీ వస్తా బిడ్డ నీ వెళ్ళిన వెంటనే దేవుణ్ణి కలిసి మళ్ళీ వస్తా బిడ్డ వెళ్ళిన వెంటనే దేవుణ్ణి కలిసి మళ్ళీ వస్తా బిడ్డ నా బావ పెంటయ్యా మీ దగ్గరికి వస్తున్నా అక్క బాలమ్మ మీలోన కలుస్తున్నా కొడక పెద్ద యాదయ్యా అన్నదమ్ముళ్ళు జాగ్రత్త కోడాల జయమ్మ మీ పిల్లలు జాగ్రత్త మన్మన్లు సాయి చైతన్య మనమాడ శ్రీధరయ్య మనమరాల అమృతమ్మ కొడుక భిక్షపతి నీ దగ్గరికి వస్తున్నా కోడాల మమతమ్మ కొడుకు భిక్షపతి పిలిచిండమ్మా మన్మరాల పవిత్రమ్మ నేనెళ్ళిపోతున్నా ఓ బిడ్డ శోభమ్మ ఇల్లుడిచి పోతున్నా అల్లుడ బాలరాజు అక్క చెల్లెళ్ళు జాగ్రత్త మనమాడ చందయ్య అభిషేకు మనమాడ విఘ్నేశయ్య మనమాడ ఆదిత్యయ్య ఓ బిడ్డ సుకన్యమ్మ అల్లుడ నాగేశయ్య ఇక నేనెళ్ళిపోతున్నా అమ్మ మరి ఆ యొక్క పోతురాజు లక్ష్మమ్మ ఉన్నన్ని రోజులు తన ఇంట్లో వచ్చిన వాళ్లకు చుట్టాలు బంధువులు ఎవరైనా బంధుమిత్రులు వస్తే వాళ్లకు చెంపు నీళ్ళిచ్చి మందలిచ్చి మాట్లాడి మర్యాద చేసేదంట. ఇక ఆ తల్లి పోతుంది కాబట్టి
ఆ ఇంట్లో ఉండే కోడలకు కానీ మనమళ్ళకు కానీ మనమరాళ్ళకు కానీ చివరి మాటగా ఆ తల్లి ఏమని చెప్పాలనుకుంటుంది అంటే, అమ్మా మన చుట్టాలందరూ మన బంధుమిత్రులు మన చుట్టాలందరూ ఇంటికి వస్తారు లేదని చెప్పమ్మో లక్ష్మమ్మ రాదని చెప్పయ్యా చుట్టాలందరూ ఇంటికి వస్తారు లేదని చెప్పమ్మో లక్ష్మమ్మ రాదని చెప్పయ్యా మన చుట్టాలందరూ చూడవస్తారు లేదని చెప్పమ్మో నైనమ్మ రాదని చెప్పమ్మా మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పరమ్మా వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పరమ్మా మరి వచ్చిన వాళ్ళకు వందనాలని తెలియజెప్పరమ్మా మరి వచ్చిన వారికి వందనాలని తెలియజెప్పరమ్మా నా మరది బాలరాజయ్య వెళ్ళిపోతున్నా మరది లక్ష్మయ్య ఇల్లుడికి పోతున్నా మరది నరసింహ మీరందరూ జాగ్రత్త మరది చంద్రయ్య మన పిల్లలు జాగ్రత్త మరది పెంటయ్య కొడుకులు బిడ్డలు జాగ్రత్త మరది రాములయ్య మీరందరూ పైలాము మరిది వెంకటయ్య నీ దగ్గరికి వస్తున్నా మరిది దశరథయ్య ఇల్లుడికి పోతున్నా మరిది చంద్రయ్య వెళ్ళిపోతున్నా మరి వాళ్ళతో పాటు చెల్లెళ్ళు ఆ నరసమ్మ గాని చంద్రమ్మ గాని అంజమ్మ లక్ష్మమ్మకు పద్మమ్మకు మరి తనకంటే ముందు వెళ్ళిపోయిన చెల్లె మంజులమ్మకు మరి పోచమ్మకు భీమమ్మకు శోభమ్మకు మరి భీమమ్మ లలితమ్మలకు చివరి మాటగా ఆ తల్లి పోతరాజు లక్ష్మమ్మ చెప్పాలనుకుంటుందంట, అయ్యా మరుదులు చెల్లెళ్ళు యారళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఉన్న రోజులు మీ ఇళ్లను చూసి మన ఇళ్లను చూసి చాలా మురిసిపోయాను, మీ అందరిని కూడా చూసి మురిసిపోయాను బిడ్డ. ఆ దేవుడు నన్ను నచ్చుకొని మెచ్చుకొని మీ మధ్య నుండి నన్ను వేరు చేస్తున్నాడు అంటూ చివరి మాటగా ఏమని చెప్పాలనుకుంటుంది అంటే, అమ్మా ఇల్లు వాకిలి మన ఇల్లు వాకిలి మిమ్ముల చూసి మురిసిపోతున్నాయో చాలా మురిసిపోతున్నమ్మా. ఇల్లు వాకిలి పిల్లల చూసి మురిసిపోతున్నమ్మో చాలా మురిసిపోతున్నమ్మా. ఇల్లు వాకిలి మిమ్ముల చూసి మురిసిపోతి బిడ్డ చాలా మురిసిపోతున్నమ్మా. ఈ చల్లగా సాగే సంసారములో చూపుతున్నమ్మా. ఈ చల్లగా సాగే సంసారములో చూపుతున్నమ్మా. ఈ చల్లగా ఉండే ఇంటి లోపల చూపెట్టేనమ్మా. ఈ చల్లగా ఉండే ఇంటి లోపల చూపుతున్నమ్మా. దేవుడు నన్ను ఆయముడే నన్ను ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు పోయి వస్తానమ్మో. నేను మళ్ళీ వస్తానమ్మా. దేవుడు నన్ను రమ్మంటున్నాడు పోయి వస్తానమ్మో. నేను మళ్ళీ వస్తానమ్మా. మరి వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎదిరి చూడకమ్మా. వెనక ముందర పొద్దు పోతే నన్ను ఎదిరి చూడకమ్మా. మరి పోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తా కొడుకా. పోయిన కాడ పనైపోతే నేను మళ్ళీ వస్తా కొడుకా. మరి మరది కొడుకులో అక్క చెల్లెళ్ళ పిల్లలో ఈ కొడుకులకు చెప్తుంది, నరసింహరావు గాని రమేష్ కు గాని మరి భీమేష్ కు శంకరయ్యకు కుమారుకు
కుమార్కు, మరి వాళ్ళతో పాటు యాదయ్యకు, నరసింహకు, నవీన్ కు, ప్రవీణ్ కు, మరి వాళ్ళతో పాటు రజనీకాంత్ కు, విజయ్, పవన్, మరి గోడన్లో నందినమ్మను కానీ, స్వప్నమ్మను కానీ, మాధవిని కానీ, శ్రీలతను కానీ, మరి వాళ్ళతో పాటు అనిత, స్వప్నను, మరి బిడ్డలు నాగరానికి, జంగమ్మకు, నీరజకు, లక్ష్మికి, మరి భీమమ్మకు, మంజులకు, కవితకు, సుమలతకు, సునీత, మరి కృష్ణవేణి, అనూష, మరి అక్కడ పిల్లలు కానీ, అన్నదమ్ముల పిల్లలు కానీ, జ్ఞానతలకు, మరి పెద్దమ్మలకు, చిన్నమ్మలకు, ఇంటికి వచ్చినప్పుడు మా పెద్దమ్మ వచ్చింది, మా చిన్నమ్మ వచ్చింది, మా అత్తమ్మ వచ్చిందని మర్యాద చేస్తూ ఉంటుంటారు ఎవరైనా కానీ. మరి ఆ లక్ష్మమ్మ కూడా ఆ చిన్న చిన్న పిల్లలు కానీ, తన మేనగోడళ్ళు కానీ, మేన అల్లుళ్ళు కానీ, మరి అందరూ కలిసి ఏదో ఒక రోజు ఒక ముద్ద అన్నం పెట్టిండొచ్చు ఆ తల్లికి, మరి గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిండొచ్చు ఆ తల్లికి. మరి ఈ రోజు ఆ పోతరాజు కుటుంబ సభ్యులు అందరూ కూడా వెళ్ళిపోయి లక్ష్మమ్మ 10 రోజులైతున్నా, మరి ఈ రోజు మా అమ్మమ్మ, నాయనమ్మ, మా అక్క, మా చెల్లె, మా అమ్మ లక్ష్మమ్మ మళ్ళీ కాకి రూపంలో వస్తుంది, మాకు కనిపిస్తుందని ఏమని ముచ్చట చెబుతుందన్న ఆశతోని మళ్ళా ఇస్తరాకుల ఒక్కొక్క ముద్ద ఈ రోజు పెట్టిండొచ్చు. మీ అందరూ ఇన్ని మంచినీళ్ళు పోసిండొచ్చు. ఆమె తాగే మందు ఏదైతే ఉందో, ఆమెకి ఇష్టమైన పదార్థాలు వండి నైవేద్యంగా పెట్టిండొచ్చు. ఇక ఆ పెట్టిన రుణము ఈ రోజుతో తీరిపోయినమ్మా. ఈ రోజు ఆమె ఏడకు ఏ విధంగా మీరందరూ చేతులు కలిపి ముద్దలు పెట్టిరో, అన్నం పెట్టిరో, ఈ రోజుతోని తీరిపోయింది. ఆ కాకి రూపంలో వచ్చి కావు కావు అనుకుంటా 2 మెతుకులు తిని వెళ్ళిపోయింది. మరి వెళ్ళిపోతూ ఆ తల్లి చివరి మాటగా ఆ ముద్ద పెట్టిన వాళ్ళకు, నీరు పోసిన వాళ్ళకు ఏమని చెప్తుందంటే, అమ్మా మీరు పెట్టిన అన్నము, మీరు ఇచ్చిన నీళ్ళు, మీరు పెట్టిన అన్నం, ఇచ్చిన నీళ్ళు సరిపాయనమ్మో. ఈరోజు సరిపాయనమ్మా. పెట్టిన అన్నము, ఇచ్చిన నీళ్ళు సరిపాయనమ్మో. ఈరోజు సరిపాయనమ్మా. మీరు పెట్టిన అన్నము, ఇచ్చిన నీళ్ళు సరిపాయనయ్యో. కొడుకులు సరిపాయనయ్యా. మరి మీకు మాకు బంధము లేదు, పోయి వస్తానమ్మా. మీకు మాకు బంధము లేదు, పోయి వస్తానమ్మా. మరి మీకు మాకు బంధము లేదు, వెళ్ళి వస్తానమ్మా. మీకు మాకు బంధము లేదు, వెళ్ళి వస్తానమ్మా. అల్లుడ రమేశయ్య, నా పిల్లలు జాగ్రత్త. అల్లుడ నరసింహ, అల్లుడికి పోతున్నా. అల్లుడ నవీనయ్య, నా పిల్లలు జాగ్రత్త. అల్లుడ రామచంద్రి, నేను వెళ్ళిపోతున్నా. అల్లుడ వేణు రాజు, ఇల్లుడికి పోతున్నా. అల్లుడ విశ్వ, నేను వెళ్ళిపోతున్నా. మనమాడ హర్షవర్ధను, నేను వెళ్ళిపోతున్నా. మనమాడ విష్ణువర్ధను, మీరంతా జాగ్రత్త. మనమాడ విష్ణువర్ధను, నేను వెళ్ళిపోతున్నా. మనమాడ శ్రీవర్ధను, మా నాన్న జాగ్రత్త. మనమన్లు అయ్యాను వేనయ్యా, మీ అన్న తమ్ముళ్ళు జాగ్రత్త. మరి తనకంటే ముందే వెళ్ళిపోయిన జీవితంలో భర్తకు భార్య, భార్యకు భర్త మొదటి భాగం అయితే, మరి నిజ జీవితంలో ప్రతి మనిషికి అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా 2వ భాగం.
మరి వదిన సత్యమ్మ వెళ్ళిపోయింది. మరి వాళ్ళతో పాటు తన రెండో అన్న పెంటయ్య వెళ్ళిపోయాడు. ఆ వదినమ్మ లక్ష్మమ్మకు చెప్తుంది, వదినమ్మ ఇక మా అన్నలు వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతున్నా, వదిన లక్ష్మమ్మ మా ఇల్లు జాగ్రత్త అని. మరి అదే విధంగా తన అన్న వెంకటయ్య వెళ్ళిపోయాడు. మరి అదే విధంగా వదిన జంగమ్మ ఉన్నది కాబట్టి ఆ జంగమ్మకు ఇక తన పుట్టింటి బాధ్యత అంతా కూడా తను చూసుకోమంటూ వదిన జంగమ్మకు చెప్తుంది. మరి అదే పాటు అక్క కిష్టమ్మకు, తన బావ దుర్గయ్యకు, మరి వాళ్ళతో పాటు మేనల్లుళ్ళు గంగయ్య గాని, నరసింహ గాని, రవి గాని, మరి మేనల్లుడు తనకంటే ముందు వెళ్ళిపోయిన ముచ్చయ్య గాని, మరి వాళ్ళతో పాటు యాదయ్యకు, రాజుకు, మరి మేనకోడలు తనకంటే ముందే వెళ్ళిపోయింది బాలమణి గాని, మరి తన కొడుకు వరుస అయినటువంటి బాలమణి భర్త తాను కూడా చనిపోయాడు. మరి వాళ్ళతో పాటు ఇందిరమ్మకు, సంతోషమ్మకు, ఆ యొక్క మేనత్త చివరిసారిగా మరి ఏమని ఆ మేనకోడళ్లకు, మేన అల్లుళ్లకు, తన అన్నదమ్ముల పిల్లలకు మరి ఏమని చివరిసారిగా చెప్పకుండా పోతుంది అంటే, నేను చేసిన పుణ్యము, నేను చేసిన కర్మము, నేను చేసిన పుణ్యం, చేసిన కర్మం చెల్లిపాయనము, ఈనాటితో చెల్లిపాయనమ్మా. చేసిన పుణ్యము, చేసిన కర్మము చెల్లిపాయనము, ఈనాటితో చెల్లిపాయనమ్మా. నేను చేసిన పుణ్యం, చేసిన కర్మం చెల్లిపాయనమ్మో, ఈరోజు చెల్లిపాయనమ్మా. మన పుత్ర క్రమంలో నా పేరు మాసిపాయనమ్మా, మన పుత్ర క్రమములో నా పేరు చెదిరిపాయనమ్మా, నా పోతరాజు వంశంలో నా పేరు చెదిరిపాయ బిడ్డ, నా ఇంటి లోపల నా రూపం మాసిపాయనమ్మా, ఇంటి లోపల నా రూపం మాసిపాయనమ్మా. దేవుడు నన్ను, ఆ యముడే నన్ను, ఆ దేవుడు నన్ను పిలుస్తున్నాడు, పోయి వస్తనమ్మో, నేను మళ్ళీ వస్తానమ్మా. దేవుడు నన్ను రమ్మంటున్నాడు, వెళ్ళి వస్తానమ్మో, నేను మళ్ళీ వస్తానమ్మా. ముందర పొద్దు పోతే నన్ను ఎదిరి చూడకమ్మా, నన్ను ఎదిరి చూడకమ్మా. పోయిన కాడ నన్నైపోతే నేను మళ్ళీ వస్తానమ్మా, పోయిన కాడ పన్నైపోతే నేను మళ్ళీ వస్తానమ్మా. మరి అమ్మ గమనించడం లేదో, ప్రాణం పోతున్నప్పుడు ప్రతి మనిషికి హుషారుతనం వస్తుంది. ఎందుకంటే నెలలు ఏడాది మంచం మీద లేవకున్నా కూడా, చేయి కాలు కదలకున్నా కూడా, ఆ ప్రాణం పోతున్నప్పుడు నోట్లో నుంచి ఏదో మాట్లాడాలని చేతులు కాళ్ళు కదులుతూ ఉంటాయి కొంతమంది ముసలమ్మలకు, ముసలాయలకు. మరి వాళ్ళకు చెప్పాలనుకుంటుందంట, ఎన్నడు లేనిది, అరే ఎన్నడు లేనిది నా ప్రాణం హుషారు ఉందమ్మో, చాలా హుషారు ఉందమ్మా. ఎన్నడు లేనిది నా ప్రాణం హుషారు ఉందమ్మో, చాలా హుషారు ఉందమ్మా. ఎన్నడు లేనిది నా ప్రాణం
सद्गुरु महाराज की जय। बोलो माता पिता गुरु दैवानी की जय।